పురుషోత్తములారా, మాకు ఆదిశక్తిదేవి 3వ స్వరూపం గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. మాత ఆదిశక్తి 3వ స్వరూపం మాత చంద్రఘంటాదేవి. నవరాత్రుల్లో 3వ రోజు అంటే ఈరోజే అది చంద్రఘంటాదేవిని పూజిస్తారు. ఈరోజు శక్తి సాధకుల యొక్క మనస్సు 3వ చక్రం మణిపూరక చక్రం అంటే 3వ చక్రంలో కేంద్రీకరించబడుతుంది. అంటే విప్రవర్యులారా, ఈ మహాప్రసాదం వెనుక కూడా మహాదేవుడి లీలా విలాసం దాగి ఉందంటారా? మహారాజా, మాత చంద్రఘంట నొసటన అర్ధచంద్రాకృతిలో తిలకం దిద్దబడి ఉంటుంది. అందుకే మాతను చంద్రఘంట అని పిలుస్తారు. మాత ప్రతీక బంగారు వర్ణం. అసంఖ్యాకమైన చేతులు వివిధ రకాల ఆయుధాలతో అలంకరించబడి ఉంటుంది. విప్రవర్య, మీరు చెప్పిన దాన్ని బట్టి మాత పేరులో చంద్రనామం ఎందుకు వచ్చిందో తెలియజేశారు. కానీ మాత పేరులో గంట అనే పదాన్ని చేర్చడానికి కారణమేమిటి? ఆ వివరాలు చెప్పటానికి ముందు చంద్రఘంట మాత స్వరూపం ఆవిర్భవించిన కథ తెలియజేయాల్సి ఉంటుంది. విప్రవర్యులారా, దయచేసి మాకు విషయాలు చెప్పండి. మహాదేవుడు పార్వతీ మాతల వివాహం సంపన్నమైంది. సంప్రదాయాలను అనుసరించి మాతను పుట్టింటి నుండి అత్తవారింటికి సాగనంపారు. ఒక స్త్రీ జీవితంలో అన్నిటికంటే ప్రధానమైంది, మహత్తరమైనది అత్తవారిల్లు చేరే సందర్భం ఇదే. పుట్టింటి దీపం ఇక నుండి అత్తవారింటిలో వెలుగులు నింపుతుంది విప్రవర్య. ఈ విధంగా పార్వతీమాత తన కొత్త నివాసమైన కైలాసానికి బయలుదేరి వెళుతున్నారు. ఇక మరొక వైపు తారకాసుడు తన మాయానగరమైన శోణితాపురం తన కొత్త నివాస స్థలాన్ని నిర్మించడం పూర్తి చేశాడు. బాగుంది, నాకు తగిన స్థానంలో ఉంది. ఈ మాయా నగరం శోణితాపురం, అందులో నా మాయా భవనం ఎవరినైనా మాయాలతో మంత్రముగ్ధుల్ని చేస్తుంది. నా ఈ సింహాసనం అన్ని విధాల సురక్షితం. ఏ ఒక్కరూ నా దగ్గరికి కూడా రాలేరు. మహారాజా, తమరికి ఒక శుభవార్త వచ్చింది. ఇప్పుడు కాదు అట్టాసురా, అది తరువాత చెప్పు. ఇప్పుడు నేనెంతో ఆనందంగా ఉన్నాను, ఎందుకంటే మన శోణితాపుర నిర్మాణం సంపన్నమైనది కదా. మహారాజు గారి ఆనందానికి అవధుల్లేవు కదా. ఒక్క మాట వినండి మహారాజా, తమరు బ్రహ్మదేవుడి మాట విని స్వర్గాన్ని దేవతలకు అప్పగించారు. వారి సూచన మేరకే ఈ నగరాన్ని నిర్మించారు. మనకి ఇవన్నీ అవసరమంటారా చెప్పండి? నా ఉద్దేశం అర్థం చేసుకోండి మహారాజా. బహుశా నీ ఉద్దేశం అర్థమైంది రాత్రాసురా, కానీ ఈ శోణితాపుర నిర్మాణం పూర్తయింది గనుక నీ అనుమానం ఏదైతే ఉందో దానికి అర్థం లేదు. ఇప్పుడు చేయాల్సింది వేడుకలు మాత్రమే. ఈ తారకాసుడు పరమ మూర్ఖుడు, అందుకే మాయనగరం కోసం స్వర్గాన్ని వదులుకున్నాడు. హఠాత్తుగా ఏమైంది? ఈ ధ్వనులేమిటి? ఈ భూకంపం ఎలా వచ్చింది?
మదిర. దీన్ని మించిన మత్తు ఆ అమృతంలో కూడా ఉండదు. మధురానందం అనుభవించాలి. మదిరానందం పొందుదాం. రాత్రాసుర, నువ్వు నాకు నమ్మకమైన అసురుడివి, అందరికంటే ప్రత్యేకమైన మంత్రివి. అందుకే వెళ్ళి మదిరానందం అనుభవించు. ధన్యోస్మి అసుర రాజా. అక్కడ తారకాసురుడు తన కొత్త నగరం శోణితాపుర నిర్మాణం పూర్తయిన ఆనందంలో ఉన్నాడు. ఇక్కడ పార్వతీమాత మహాదేవుడి నివాసం కైలాసం చేరుకున్నారు. అక్కడ ఆశ్చర్యచకితుల్ని చేసిన సంఘటన జరిగింది. పార్వతీదేవి, తమరి కుడికాలు ముందు పెట్టి కొత్త సంసారంలోకి అడుగు పెట్టండి. ఇదంతా ఏమిటి? పార్వతీదేవి, ఇక ఈ గృహాన్ని చక్కదిద్దుకోవాల్సింది మీరే. పరిస్థితి చూస్తుంటే మీ ముందొక పెద్ద సమస్య నిలబడినట్టుంది కదూ. ఇంక దీనిని తమరు ఒంటి చేత్తో సాధించాల్సి ఉంటుంది. ఇక నేను వెళ్ళొస్తాను పార్వతీదేవి. లీళ్ళు మాత. కానీ ఈ నీళ్లు శుభ్రంగా లేవు. లేదు మాత, నీళ్ళైతే ఎప్పుడు ఇలాగే ఉంటాయి మాత. తిట్టుకోండి. నత్తన్నా, మీకు అర్థం కాలేదు. మాతకు దాహం వేయట్లేదు. ఓ అయితే పాలత్త. స్వామి, నాకు తెలుసును పార్వతి, నీవు అలసిపోయి ఉంటావు. అందువల్ల నీవు కాసేపు విశ్రాంతి తీసుకో. విశ్రాంతి తీసుకోనా? కానీ ఎక్కడా? మాత లంది, మీకు మందిరం అంతా చూపిస్తాను లంది. మాత, నత్తన్న మీకు భవనం అంతా చూపిద్దామనుకుంటున్నాడు. లంది రండి. ఇంకా ఇక్కడ చూడటానికి ఏం మిగిలిందని? ఇంకా ఏం చూస్తున్నావు రాత్రాసురా? తాగు. మదిర అంటే నాకు ఇష్టమేగా. ఆగు అట్టాసురా, నీ వంతు వచ్చేదాకా ఆగక్కడ. నేనిక్కడ నిరీక్షిస్తుంటే ఓ రాత్రాసురుడు మదిర సేవిస్తాడా? అన్యాయమే కావచ్చు, కానీ మహారాజు చెప్పారు గనక న్యాయమే. ఆయన మాటను నేను కాదనలేను. ఇక్కడే ఉంటా. ఇదేంటి, మదిరాలో ప్రతిబింబమా? నీటిలో ప్రతిబింబం కనిపిస్తుందని తెలుసు, కానీ మదిరాలో కూడా కనిపిస్తుందా? ఇది చాలా బాగుందే. ఇదేమిటి? తను మదిరలోనే మునిగిపోయాడు. తన మనసులో నన్ను మూర్ఖుడని తిట్టుకున్నాడు. నన్ను ఇక ఇప్పుడు తనకి బాగా అర్థమవుతుంది. ఈ శోణితాపురంలో ప్రత్యేకమేమిటో.
మాయానగరం మన శోభితాపురం మాయానగరం. ఇది ముసలి నోరు లాంటిది. ఇందులో ఏనుగైనా సరే ఒక్కసారి కాలు పెడితే ఇక అంతే. తేనెలో పడ్డ ఈగల గిలగిలలాడుకుంటూ ఉండాల్సిందే. ఇందులో నుంచి బయటపడడం అంత సులభం కాదు. అట్టాసురా, ఏదో వార్త చెప్పాలని అనుకున్నావు. మహారాజా, గుర్తుందా? అది మహాదేవుడు పార్వతీదేవుల వివాహం పూర్తయిందనే కదా. తను కైలాస పర్వతంలో కాపురానికి కూడా వెళ్ళింది. అయినా కేవలం కైలాసానికి వెళ్లితే ఏం లాభం? తనకి ఇంకా పుత్రుడు పుట్టలేదుగా. పుట్టకుండా ఆ పుత్రుడు పుట్టకుండా నేను చూస్తాను. అంటే తారకాసురుడికి మహాదేవుడు పార్వతీమాతల వివాహం గురించి ముందే తెలుసా విప్రవర్య? దయచేసి మాకు చెప్పండి. అవును, కానీ తారకాసురుడు దాని గురించి పట్టించుకోవడమే లేదు. ఎందుకంటే తను శోణితాపురాన్ని నిర్మించుకున్నాక అందులో తారకాసురుడికి తను సురక్షితంగా ఉన్నట్లుగా అనిపించసాగింది. కైలాసం వచ్చిన పార్వతీ మాతకి తన జీవితంలో మొదటిసారిగా అంతా అస్తవ్యస్తంగా కనిపించింది. లంది మాత, లంది మాత, ఇదిగో చూడండి, ఇదే మా వంటగది. చూచి ఎలా అంత బాగుందో. మాత, మీకోసం పళ్ళు తెచ్చాను. ఎలా ఉంది మాత? ఇంత గందరగోళంలో ధ్యానం ఎలా చేసుకుంటున్నారు స్వామి? ఏమైనది ఉమా? స్వామి, మన భవనం, దాని పరిస్థితి. మన భవనానికి ఏమైనది? ఏమిటి స్వామి, అంత చిందరవందరగా ఉంటే ఏమైందంటారు? ఇక్కడ ఏది పద్ధతి ప్రకారం లేదు. అంత అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ చూసినా దుమ్ము ధూళి. ఇంకా వంటగదిలో పాత్రలన్నీ పాడైపోయాయి. ఆ సాలెగూళ్ళు మకిలి చూస్తుంటే అసలు దాన్నెప్పుడు తుడుస్తారా అనిపిస్తోంది. ఇంట్లో శుభ్రత లేదు, మంచినీళ్ళు కూడా లేవు. ఇప్పుడేం చేయాలి? ఇక మీ ప్రేత గణాలు ఎక్కడికి వెళ్ళినా పడి నిద్రపోతున్నారు. అయితే ఇదా మీ ఆందోళనకి కారణం? అవును స్వామి. పార్వతి, బయటంతా మడ్డిగా కనిపించేవి లోపల ఎంతో మధురంగా ఉండవచ్చును కదా. కలువ పూలు బురదలోనే పుడతాయి కదా, కానీ అవి ఎంత శుభ్రంగా ఉంటాయో నీకు తెలుసు. ఇక్కడి పద్ధతులు, ఇక్కడి వ్యవహారాలు మీకు అలవాటయ్యేంత వరకు ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలనేదే మీ సమస్య, అవునా? విశ్రాంతి, నిద్ర, ఇలాంటి వాటి గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. తమరు నా మాటలు సరిగ్గా వినిపించుకోలేదు స్వామి. పార్వతి, నేనిక్కడ ఈ చెట్టు కిందే హాయిగా నివసిస్తున్నాను. అయినా నేను తమరి బాధని అర్థం చేసుకోగలను శైలపుత్రి. మీ సమస్య పరిష్కరించమని నేను నందిని ఆజ్ఞాపిస్తాను. తను మీకోసం ఒక గదిని ప్రత్యేకముగా సిద్ధము చేస్తాడు. ఇక మీరు ఆ విషయం గురించి మర్చిపోండి ఉమా.
మీరు కూడా నాతో కూర్చొని ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ధ్యానం చేస్తే అన్ని మలినాలు కడిగివేయబడతాయి దేవి. లేదు స్వామి, తమరి ధ్యానం చాలా మహత్తరమైనది. కానీ నేను చెప్పేది కూడా ధ్యానంలాగే చాలా ప్రధానమైనది. ఇక నందికార్యం చేస్తారనేది నాకు చాలా బాగా అర్థమైంది. నాకు ఇంకొక విషయం కూడా అర్థమైంది. ఇప్పుడు నేనేం చేసినా స్వయంగా నేనే చెయ్యాలని. మీరు ధ్యానం చేసుకుంటేనే నాకు నా పనులు పూర్తవుతాయి. ధ్యానం చేసుకోండి స్వామి మీరు. ఇదేమిటి? ఏకంగా అన్ని గుడ్లున్నాయి. ఎందుకని? నువ్వు వృద్ధుడివైపోయావు అట్టాసురా. అందుకే ఇదేమిటో నీకు అర్థం కావడం లేదు. వీళ్ళంతా మన కొత్త అసురులు. వీళ్ళేం అసురులు మహారాజా? ఈ అండాలకి కాళ్ళు చేతులు లేవు, ముక్కు మొహాలు లేవు. ఏమిటివి? నీ బుర్రే కాదు, బుద్ధి కూడా పని చేయడం మానేసింది అట్టాసురా. ఇంకా గుడ్డు పగిలితే గాని అండాసురులు బయటకు రారు. ఇక బయటకు రాగానే వారికి తీవ్రమైన రక్త పిపాసగా ఉంటుంది. సమయం ఆసన్నమైనది. ప్రియమైన అండాసురులారా, రండి, బయటకు రండి. చూడు, సరికొత్త స్వామి భక్తాసురులని. వెళ్ళండి, మీ జీవిత లక్ష్యాన్ని సాధించండి. మీరంతా వెంటనే వెళ్ళి కైలాస పర్వతం మీద దాడి చేయండి. అంతం చేయండి ఆ దేవి పార్వతీని. అబ్బా, గుమగుమలాడిపోతున్నాయి వంటకాలు. అరే, స్వప్నంలో కూడా గుమ్మగుమ్మల గోలేనా నీకు? నీకు ఇంతకంటే మంచి స్వప్నాలు ఎప్పుడు వచ్చాయిలే. ఓహో, నిద్రలో కూడా వీరికి విందు భోజనాలే కళ్ళకొస్తున్నాయి. ఆహా, గుమగుమలాడిపోతున్నాయి వంటలు. ఎవ్వరూ ముందుకు రాకూడదు. ఎవ్వరూ ఈ పదార్థాల్ని ముట్టుకోకూడదు. ఏమైంది మాత? అంతా సవ్యంగానే ఉందిగా? మాత, ఈ భోజనం, పిండి వంటలు మీరే స్వయంగా చేశారా? మాత, నిజం చెప్పాలంటే ఇంతవరకు ఈ వంటిట్లో ఇలాంటివి వండనే లేదు. ఈ పదార్థాలన్నీ గుమగుమలాడిపోతున్నాయి మాత. మాత, బాగా ఆకలెత్తుంది. ఆహారం తినేయమంతలా? అలాగే తినండి. ఆగండి. తినాలంటే స్నానం చెయ్యాలి. తరువాత కిందంతా తుడవాలి.
తరువాత తగిన ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్టాపన చేయాలి. తరువాత శివలింగానికి పూజలు చేయాలి. తరువాత శివుడికి నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత నేను మీ అందరికీ విందు భోజనం పెడతాను. అలాగే మాత. నేను ఈ గణాల పరిశుభ్రత కోసం ఆగాలి అంటే బహుశా నేను జీవితాంతం ఎదురు చూడ్డానికే సరిపోవచ్చును. నేను వెళ్ళి పూజకి ఏర్పాట్లు ఆరంభిస్తాను. తీసుకోండి మాత, పూజకి పూలు తెచ్చాను. ఒకవైపు పార్వతీ మాత కైలాసాన్ని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు తారకాసురుడు పంపిన అండాసురులు మాతకి హాని కలిగించటం కోసమై కైలాసం వైపుగా ఎగిరి వస్తున్నారు. ఈ అఖండ జ్యోతి కైలాసంలో నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. అంటే తారకాసురుడు పంపిన అట్టాసుర సైన్యం కైలాసంలో పార్వతీమాతకి హోరి కలిగించారా విప్రవర్య? ఇల్లాలుంటేనే ఇల్లు ఇల్లులా ఉంటుంది. అందుకే ఇంటిని చూసి ఇల్లాలిని చూడమంటారు.